మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, ఏపీ 9th క్లాస్ FA3 తెలుగుకు సంబంధించి ఇంపార్టెంట్ క్వశ్చన్ పేపర్ అనమాట. ఇంకా ఎవరైనా వీడియో కనుక లైక్ చేయకపోతే లైక్ చేయండి. ఇంకా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి ఒక 1000 లైక్లు టార్గెట్ అనమాట. అదేవిధంగా డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఇస్తాను, అందరూ కూడా జాయిన్ అవుతామండి. సో మనకి ఫస్ట్ మనం చూసుకున్నట్లయితే మనకి ఫస్ట్ ఒక పద్యం ఇచ్చి దానికి ప్రతిపాదం రాయమని చెప్తాడు. దానికి 4 మార్క్స్ అనమాట. అండ్ నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే క్రింది ప్రశ్నలకు 4 లేదా 5 వాక్యాల సమాధానాలు రాయండి అన్నాడు. సో మనకి ఒక కవి పరిచయం ఇచ్చి, ఒక కవి గురించి ఇచ్చి వాళ్ళ గురించి సొంత మాటలో రాయమని చెప్తాడు, లేదా ఒక క్వశ్చన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఒక క్వశ్చన్కి 2 మార్క్స్ చెప్పడం, మొత్తం 4 మార్క్స్ అన్నమాట. సో నెక్స్ట్ మనం చూసుకుంటే క్రింది వానలో ఒక ప్రశ్నకు 8 లేదా 10 వాక్యాల్లో సమాధానం రాయండి అని ఇస్తాడు అనమాట. సో మనకి ఒక ఎస్ఏ క్వశ్చన్ ఇస్తాడు, దానికి 8 మార్క్స్ అన్నమాట. సో నెక్స్ట్ రౌండ్ మనకి గ్రామర్ అనమాట. సో ఒక లైన్ ఇచ్చి దానికి అర్థం కానీ ప్రతిపాదం కానీ ఏదో ఒకటి రాయమని చెప్తాడు. సో ఇక్కడైతే మనకి ఈ యొక్క పేపర్లో అయితే ఒక లైన్ ఇచ్చి దానికి ఒక వర్డ్కి అండర్లైన్ చేసి అర్థం రాయమని చెప్పాడు. తర్వాత విద్యార్థులు విద్య పట్ల శ్రద్ధ వహించాలి, గీత గీసిన పదానికి వికృతి పదం రాయండి అన్నాడు. ఆ తర్వాత స్వరోజ గుణవంతరాలు గీత గీసిన పదాన్ని విడదీయండి అన్నాడు. ఆ తర్వాత చక్రపాణి మాధవి మనోహరుడు గీత గీసిన పదానికి విగ్రహ వాక్యం రాయమని చెప్పాడు అనమాట. సో ఇది ఈ విధంగా మనకి FA3 తెలుగు పేపర్ అనేది ఉంటుందన్నమాట. సో ఇదైతే లాస్ట్ ఇయర్కి సంబంధించి క్వశ్చన్ పేపర్ అనమాట. సో మ్యాక్సిమం ఈ ఇయర్ కూడా ఈ టైప్ ఆఫ్ మోడల్లో మీకు క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది, కాబట్టి ఒక్కసారి ఈ టైప్ ఆఫ్ మోడల్ క్వశ్చన్స్ అనేటివి ప్రాక్టీస్ అయితే అవ్వండి. సో మరొకసారి చెప్తున్నాను, దిస్ పేపర్ ఓన్లీ ఫర్ మోడల్ మాత్రమేనండి. సో ఇది లాస్ట్ ఇయర్ సంబంధించి క్వశ్చన్ పేపరు, ఈ ఇయర్ది అయితే కాదు, అందరూ గమనించండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సీ యూ నెక్స్ట్ డే.